హాయ్ అండి, నమస్తే. నా పేరు డాక్టర్ రూపేష్ కుమార్ రెడ్డి. ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్, రాజకీయ నాయకులు, పంచాయతీ ఇప్పుడు గోవాలో మొదలైంది కాదండి. ఇది కొన్ని తరాలుగా నడుస్తున్న విషయమే. అంటే రాజకీయ నాయకులకి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే వాళ్ళ పుట్టిన లెక్క అనమాట. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లంతా వాళ్ళ కింద పనిచేసే కూలోళ్ళ లెక్క భావిస్తారు జనరల్గా. ఎందుకు ఇంత టఫ్ వర్డ్ వాడినారంటే చెప్తాను చూడండి. ఒకడు వస్తాడు, చోటా నాయకుడి నుంచి ఎమ్మెల్యే వరకు, మినిస్టర్ల వరకు ఎవరూ అతిథులు కాదండి దీంట్లో. ఒక ఆయన వస్తాడు, మావాడు అడ్మిట్ చేసుకోండి అంటారు. వానికి ఏం అవసరం లేదు స్వామి, వాడి ఇంటికి పోవచ్చు అంటే లేదు సార్ అడ్మిట్ చేసుకోండి అన్న చెప్పినాడు అంటారు. వాడిని అడ్మిట్ చేసుకోవాలా, వాడిని 10 రోజులు పెట్టుకోవాలా, వానికి రోజు రౌండ్స్ వేయాలా, సూదులు వేయాలా, బెడ్లు వాళ్ళకి అల్లాడుతా ఉన్నా కూడా వాడిని పెట్టుకోవాలా. ఏమంటే అన్న చెప్పినాడు. ఇంకొకడు వస్తాడు, సార్ మావాడు ఎంఆర్ఐ రాయండి సార్ అంటాడు. వానికి దేనికి ఎంఆర్ఐ, ఎక్స్రే కూడా అవసరం లేదు వానికంటే సార్ అన్న చెప్పినాడు సార్ అంటాడు. ఎంఆర్ఐ రాస్తాం. పాపం ఎంఆర్ఐ కోసం వెయిటింగ్ లిస్టులోనే చాలా మంది ఉంటారు. మీకు ఆశ్చర్యమైన విషయం చెప్పేదా, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎంఆర్ఐలు డాక్టర్లు రాసే వాటికన్నా ఈ నాయకుల నుంచి రెఫరెన్స్ వచ్చే ఎంఆర్ఐలు ఎక్కువ ఉంటాయి తీయాల్సినవి. అలా ఉంటుంది పరిస్థితి. ఇకపోతే చిన్న చిన్న గొడవలు అంటారా, వాడిని ఎవడో పట్టించుకోలేదన్నా, వీనికి సూది టైంకి వేయలేదన్నా, డాక్టర్ రాలేదన్నా కూడా అన్నకు ఫోన్ చేస్తారు. అన్న వచ్చి ఇంకా ఆయన ఈగో అంతా గవర్నమెంట్ డాక్టర్ల మీద సాటిస్ఫై చేసుకుంటాడు. ఆ ఈగో సాటిస్ఫై చేసుకోవడం ఎంతవరకు ఉంటాయి, మాటలతో అరవడాలు ఉంటాయి, లాస్ట్కి కొట్టడాలు కూడా ఉంటాయి. ఈ రకంగా మేము హౌస్ సర్జన్ చేసేటప్పుడు మా ఆర్థోపెడిక్స్ ప్రొఫెసర్ని ఒక ఆయన కొడితే ఒక భారీ రోజులోనే మేము స్ట్రైక్ చేసినాం. కానీ వీళ్ళు ఏమన్నా మారుతారా అట్లా అని చెప్పి మనం ఏమన్నా ధైర్యం తెచ్చుకొని పోరాడగలుగుతామంటే అది కూడా లేదు. మళ్ళీ సిస్టంలో కలిసిపోయి యాజ్ యూజువల్ గా ఇంకో మినిస్టర్, ఇంకో నాయకుడు, ఇంకో డాక్టర్ దెబ్బలు తింటాడు అంతే. ఇప్పుడు వరకు చెప్పిండే సమస్యలన్నీ మెడికల్ కాలేజ్కి అసోసియేట్ అయ్యిండే గవర్నమెంట్ హాస్పిటళ్ళు. దీనికి ఇంకా పెద్ద వర్షన్ ఉంది. పిహెచ్సిలు, సిహెచ్సిలు, ఏరియా హాస్పిటళ్ళు. ఇక్కడ పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంటుంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు వీళ్ళందరూ కూడా డాక్టర్ల మీద అధికారం చెలాయిస్తారనమాట. లోపలికి వచ్చి కూర్చోవడాలు, ఏం డాక్టర్ ఇంకా రాలేదని బెదిరించడాలు, ఈ హెచ్డిఎస్ మీటింగ్లు అని ఉంటాయన్నమాట. సిస్టర్లతో మీటింగ్ పెట్టినా కూడా నేను పనిచేసే రోజుల్లో మా ఎంపీపీ నన్ను ఎందుకు పిలవలేదని నాతో గొడవ వేసుకున్నాడు వచ్చి. మా స్టాఫ్తో మీటింగ్ పెట్టుకుంటే నిన్ను పిలిచేది ఏం సమయం అనుకున్నా మనసులో. ప్రతి అపాయింట్మెంట్ కాడ నుంచి, ప్రతి ఇష్యూ దగ్గర నుంచి వాళ్ళకి మనం వాల్యూ ఇవ్వాలన్నమాట. ప్రతిసారి వాళ్ళని కూర్చోబెట్టాలా, టీలు కాఫీలు ఇవ్వాలా, వాళ్ళకి మర్యాద ఇవ్వాలా. లేదనుకో మీడియాని పిలుచుకొస్తారు, రచ్చ చేస్తారు, గోల్ చేస్తారు. అంటే ఇది పిహెచ్సిలు, సిహెచ్సిల గురించి. ఇక్కడ చోటా నాయకులు అంటే సర్పంచ్ కన్నా కింద ఉండేటోళ్ళు, వార్డు మెంబర్లు, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేతో సమానంగా బిహేవ్ చేస్తారు. మరి సిహెచ్సి, పిహెచ్సిలలో అయితే ఇంకా అధ్వానంగా ఉంటుంది మెడికల్ ఆఫీసర్ల పరిస్థితి. మెడికల్ కాలేజీలో అన్నా పలకడానికి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరో ఒకరు ఉంటారు. ఈ పిహెచ్సిలలో ఎట్లుంటుంది అంటే ఒకే ఒక డాక్టర్ 1-to-1 అందరినీ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అనమాట. వీళ్ళైతే చాలా పీక్ ప్రెషర్లో వర్క్ చేయాల్సిన సిచ్యుయేషన్ మన దేశంలో అయితే ఉంటుంది. ప్రతి చిన్న ఇష్యూకి ఎంపీపీ వచ్చేస్తాడు, ఎంపీటీసీ వచ్చేస్తాడు. ఏం మా వానికి అది చేయలేదంటేనే, మా వాళ్ళకి ఇది రాయలేదంటేనే, ఎందుకు అక్కడెక్కడికో పొమ్మంటున్నారంట, మీరు చేయలేరా, మీరు 24 గంటలు ఉండాలి కదా, ఎందుకు ఉండరు, ఇట్లా క్వశ్చన్ అన్నీ కూడా చోటా నాయకుడు కూడా అడుగుతాడు అనమాట మెడికల్ ఆఫీసర్ని. కాబట్టి ఫైనల్గా ఏంటంటే ఎంత పెద్ద రాజకీయ నాయకుడు అనేది విషయం కాదు, కానీ వాళ్ళకి గవర్నమెంట్ డాక్టర్ అంటేనే అదొక చాలా లోకువ, వాళ్ళ కూలీలు అన్నట్లు భావిస్తారనమాట. మినిమం రెస్పెక్ట్ కూడా వాళ్ళకు ఉండదు. ఇంకా విఐపి పంచాయతీ అని ఒకటి ఉంటుంది. ఎవరైనా కాస్త అంత కొంచెం విఐపికి ఏదన్నా కొంచెం దెబ్బ తగిలి చిన్న లాసరేషన్ అయి వచ్చినా కూడా సూపరింటెండెంట్ గారి నుంచి ప్రతి ఒక్క ప్రొఫెసరు క్యాజువాలిటీలో లైన్గా నిల్చుకోవాలన్నమాట, దండాలు పెట్టేదానికి వీళ్ళందరికీ. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. మీకు చూస్తే వింటే నవ్వుగా ఉంటుందన్నమాట ఇవన్నీ జరుగుతాయని. ఈ 100కి 100 నిజం. ఇలానే ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్స్లో పరిస్థితి. అంత పీక్ ప్రెషర్లో ఆ డాక్టర్లు వాళ్ళందరినీ దాటుకొని సామాన్య ప్రజలకి సేవ చేయాల్సి వస్తుంది అనమాట. సో మీరు గవర్నమెంట్ డాక్టర్ ఎక్కడైనా కనపడితే ప్రైవేట్ ప్రాక్టీషనర్ కన్నా వాళ్ళకే ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇంత ప్రెషర్ మధ్యన దే ఆర్ వర్కింగ్, దే ఆర్ ట్రయింగ్ టు సర్వ్ ద పూర్.